తెలుగుదేశం నాయకులు బోండా ఉమా గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టోన్ పెల్టింగ్ కేసు మీద ఆయన పేరు బయటకు వచ్చేసింది. ఒక సాధారణ వ్యక్తులు అంటే కూలి పని చేసుకునేటువంటి వడ్డెర కులస్తులు, కూలి పని చేసుకునేవాళ్ళు, డైలీ లేబరర్స్ 200-300 ఇస్తాము జెండా పట్టుకుంటారా అంటే దానికి కూడా వాళ్ళు జెండా పట్టుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళు ఒక సాధారణ వ్యక్తి మీద రాయటానికే భయపడేటువంటి వాళ్ళు, కార్పొరేటర్తో గొడవ పెట్టుకోవడానికో లేదా సర్పంచ్తో గొడవ పెట్టుకోవడానికి భయపడేటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు రాయి తీసుకొని ముఖ్యమంత్రి మీద వేసేటువంటి ధైర్యం చేశారు, అంత సాహసం చేశారంటే వెనక ఎవడో లేకపోతే ఎందుకు చేస్తారు? వెనక ఎవరో ఒకరు ఉండాలిగా, లేకపోతే ఎందుకు చేస్తారు? వాళ్ళకి భయమా? వాళ్ళకి భయం అయిదా? భయం వేసింది. అయినా సరే ధైర్యం చేస్తారంటే వెనక ఎవరు? రెండు డబ్బులు ఇస్తాను అంటే కొట్టేస్తారు, లేదు డబ్బులు ఇస్తాను అంటే అది కాకపోతే వెనక నేను చూసుకుంటాను కొట్టంటారంటే కొడతారు, లేదంటే పిచ్చోడు అయితే కొడతారు. అదే మనం చెప్పినట్టుగా ఇది ఇకోప్రాక్సీ అనేటువంటి రోగం ఉన్న పిచ్చోళ్ళు అనమాట. వీర అభిమానులు అయితే కొడతారు. ఇప్పుడు దీంట్లో వెనక ఎవరో ఒక పేరు వస్తుందిగా. ఇప్పుడు రాయేసినటువంటి సతీష్ వాళ్ళ ఫ్రెండ్, సతీష్ ఫ్రెండ్ దుర్గారావు కాలనీ ప్రెసిడెంట్కి అనుచరుడు, కాలనీ ప్రెసిడెంట్ బోండా ఉమాకి అనుచరుడు అని చెప్పి ఆ టీవీలో స్క్రోలింగ్ వస్తూ ఉంటే నేను చూసేదాన్ని. ఇంతవరకు పోలీసులు బయటికి చెప్పారు. మేబీ నా వీడియో రిలీజ్ అయ్యి మీరు చూసే లోపు ఒకవేళ పోలీసులు వాళ్ళని మీడియా ముందుకు తీసుకురావచ్చు, అది కూడా జరగవచ్చు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేశారు. ఏమని? మా తెలుగుదేశం వాళ్ళని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, మీరు వాళ్ళని తప్పించండి, మా వాళ్ళని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, బోండా ఉమాని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, ఎవరిని పోలీసుని మార్చండి అని చెప్పేసి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. పోలీసులు తప్పిస్తే ఒకవేళ ఇప్పుడున్న పోలీసులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మీ అనుమానం అయితే, మారిస్తే వచ్చిన వాళ్ళు మీ పార్టీకి అనుకూలంగా పనిచేస్తే వెర్ ఇస్ ద జస్టిస్? కాబట్టి గవర్నమెంట్ ఆఫీసర్ని మీరు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు మార్చండి అంటాం అనేది అది చాలా హ్యూమిలేటింగ్ ది గవర్నమెంట్ ఎంప్లాయీస్. అలాగని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏమి ఆనెస్ట్ పీపుల్ అని నేనేమంటే సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆనెస్ట్ అని నేనేం సర్టిఫికేషన్ ఇవ్వట్లేదు. ఓకే, బట్ అందరినీ మనం సస్పెక్ట్ చేయకూడదు కదా ఎలక్షన్ టైంలో. అది కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏమైనా ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలో లేదు కదా, వైఎస్ఆర్సీపీ చేతిలో లేదు కదా. వీళ్ళ చేతిలో లేనప్పుడు ఎందుకు వీళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? పోలీసులు కంట్రోల్ చేయలేరు. ఈసీ డైరెక్ట్గా ఈ పోలీసులు అధికారులు మొత్తం కూడా ఈసీకి డైరెక్ట్గా వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి వచ్చింది. ఏం సంబంధం? వైఎస్ఆర్సీపీలు ఏదేం కంట్రోల్ చేస్తారు? రాయి తీసుకొని కొట్టించడానికి మీరు వెనక ఎవరో లింక్ అయితే బయటపడింది, టీడీపీ లింక్ అయితే బయటపడింది. బయటకు వచ్చి 350 రూపాయలు ఇచ్చారు, కోటర్ కోసం కొట్టుకున్నారు, డ్రామా అన్నారు, కోడికెత్తి డ్రామా అని. ఓ నాయన, అక్కడ టీవీ ఛానళ్ళు, యూట్యూబ్ ఛానల్లో విపరీతంగా దబాయించారు. ఇది వెనక ఒక క్రైమ్ చేసి అది ఒక చిన్న స్టోన్ ఇసిరేయటం అనేది ఒక చిన్న క్రైమ్ అయ్యి ఉండొచ్చు. జగన్ గారు అదృష్టం ఉండి బతికి బయటపెట్టారు. స్టోనే తగిలితే దట్ షుడ్ హ్యావ్ బీన్ మోర్ సివియర్ కేస్. That should have been more serious to that serious problem to those boys. It should have been more serious concern to those victims. Who is the victim? Jagannath Reddy garu. ఆయనకి సీరియస్ కన్సర్న్ అయి ఉండేది. కనుపోతే సీరియస్ కన్సర్న్, రైట్?
ఇట్స్ ఎ డేంజరస్ ఇష్యూ అండ్ ఇట్ ఈస్ డేంజరస్ ఎలిగేషన్ ఆన్ దోస్ పీపుల్. ముఖ్యమంత్రి మీద రాయటం చాలా డేంజరస్ అది. ఏదో కామన్ మ్యాన్ పోతా పోతుంటే రాయేసుకుని కొట్టాడు సార్ అంటే వదిలేండి రండి, మరి డైరెక్ట్గా సీఎం మీద రాయేసారంటే ఇట్స్ డేంజర్. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ పిల్లలే కదా, ఇరుక్కునేది అక్కడ. ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలే కదా. ఒంటరి కులస్తులు అంటే బీసీ పిల్లలు, చదువు రాని వాళ్ళు, 16 సంవత్సరాల కుర్రోళ్ళు, కూలి పని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు మన అంగల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర కూడా అంగల్లో పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు వీళ్ళ మీద ఎక్కువగా 400 మంది దాకా కేసులు పెట్టారు. వాళ్ళ కేసు నుంచి దేనికోసం? 300 రూపాయల కోసం, 500 రూపాయల కోసం. వాళ్ళకి ఇచ్చేదంతే ఒక క్వార్టర్ మంది ఇస్తామని రాయేయండి అంటే వేస్తారు. దాని ఉల్టా ఏం చెప్తున్నారు వీళ్ళు? మమ్మల్ని మీటింగ్కి తీసుకెళ్లారు, 300 రూపాయలు ఇవ్వలేదు, క్వార్టర్ ఇవ్వలేదు అని చెప్పి కొట్టారని చెప్పి లోకేష్ బాబు గారికి ట్వీట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్వీట్ చేయమనండి లోకేష్ బాబు గారిని. ఇప్పుడు మీ నాయకుడి పేరు బయటకు వచ్చేసింది, దీని మీద మీ నాయకుడికి ఉన్న లింకులు బయటపడ్డాయి. లోకేష్ బాబు గారు ట్వీట్ చేస్తారా? చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ ఏది పోలీసులు బయటకు వచ్చి ముందు వాళ్ళని మీడియా ముందు ప్రవేశపెట్టక ముందే ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు, బయటపెట్టక ముందే. అంటే భయం ఆయనకి తెలిసిపోయింది, అర్రే బొండమ్మ పేరు బయటకు వచ్చేసింది, ఇప్పుడు మన తెలుగుదేశం వాళ్ళు మనం ఇరుక్కునేది తట్టుకున్నాము అని ఆయన ముందుగానే, పోలీసుల కంటే ముందుగానే ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేశాడు. బొండమ్మని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు, పోలీసులు మార్చున్నారు, ఎవరికో కంప్లైంట్ చేశారు. రాయి తీసుకొని కొట్టి సాక్షాత్ ముఖ్యమంత్రిని రాయి తీసుకొని కొట్టి పేద పిల్లల్ని, బీసీ పిల్లల్ని మీరు ప్రేరేపించి ఇప్పుడు ఆ 5 బీసీ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నదమ్ములు ఎంతమందిని ఇబ్బందుల్లోకి నెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మీ హామ్ చేయటానికి, రాజకీయ లబ్ధి కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని హామ్ చేయడానికి, ఆయన ఇబ్బంది పెట్టడానికి వారవలేక, అంతమంది జనాలు ఆయన వెనకెళ్ళిపోతుంటే వారవలేక కన్ను మీద కొడితే కొంతకాలం డాక్టర్ రెస్ట్ అంటాడు, ఈలోపు మనం ప్రచారం చేద్దామని అనుకున్నారు. ఆ ప్లాన్ అయ్యి ఉండొచ్చేమో. రాయి తీసుకుని కొట్టరా డాక్టర్ 1 మంత్ రెస్ట్ అంటాడు, ఈలోపు ఎలక్షన్స్ అయిపోతాయి. ఒకవేళ ఆ ప్లాన్ అయ్యి ఉండొచ్చేమో, ఆ ప్లాన్తో కొట్టించారేమో. జగన్ గారిని ప్రచారం నుంచి ఆపడానికి, ఆయన ప్రచారం వెళ్తే సిద్ధ సభలని, మహాసభలని, ఈ బస్సు యాత్ర 1,00,000 మంది జనాలు పరిగెడుతూ ఉన్నారు, ప్రజలు వస్తున్నారని ఆ భయంతో ఇది ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా. 100% లింక్ ఉందన్న కదా, లింక్ బయటపడింది. తెలుగుదేశం వాళ్ళు లింక్ బయటపడింది. తెలుగుదేశం వాళ్ళు ఇక మీరు తప్పించుకోలేరు తెలుగుదేశం వాళ్ళు. థ్యాంక్ యూ.